చేసినంతగా వెళ్ళి అక్కడ నాన్న బాధపడి చివరికి మాకు వచ్చారు. ఈ మనుషులు ఎలా అనిపిస్తుంది? నాగరాజ్ గారు, రాజలక్ష్మి గారి సహకారంతో ఇవే వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. తర్వాత అయితే నేను చాలా ఇబ్బంది పడినా నేను ఇండియా నా వాళ్ళు వస్తుందో లేదో అని చాలా బాధపడ్డాను. మురళీకృష్ణ రెడ్డి గారికి, నాగరాజ్ గారికి, రాజలక్ష్మి గారికి, ఎంఎస్కి చాలా థ్యాంక్స్. నిర్ణయాలతో చాలా కష్టాలు చేసేసింది. ఆకలితో అలమటిస్తున్న శరీరం ఒక మరొక కాకుండా ఆ శరీరాన్ని పీల్చాలనే రావడం మరొక. మరి ఆ మృగాల నుంచి మీరు ఎలా తట్టుకున్నారు? మరి అక్కడ కష్టాన్ని ఫేస్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? నేనైతే సేఫ్గానే కృష్ణారెడ్డి ద్వారా సేఫ్గానే వచ్చాను. మిగతా వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు అక్కడ నీ గెలిచిన ఎలా ఉండేది? పొద్దు లేచేటువంటి రాత్రి ఎటువంటి పనులు చేసి వచ్చేది? ఆ క్రమంలో నువ్వు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు? మార్నింగ్ తెలంగాణ 4కి లేచేదాన్ని. 4 నుంచి సాయంత్రం 10 వరకు వర్క్ చేస్తానే ఉండేదాన్ని. రెస్ట్ అయిపోతుంటారు, చాలా పెట్టుకునేదాన్ని. ఫ్రెండ్స్తో కానీ నా కొడుకుతో కానీ ఫోన్ మాట్లాడుకోవడానికి వీలు కాదు. మార్నింగ్ నుంచి 9:40 వరకు చాలా సక్సెస్. గత బాధితుల ఎడతేసి ఆ చిక్కిన బంధువును ఉద్ధరించడానికి మానవత ఉంది ఇక్కడ పెంచేటి మురళీకృష్ణారెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన ఈరోజు సత్సంగంతో ఈరోజు నిర్మల గ్రామం నుంచి తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఉద్ధరించడానికి తన వంతు సహాయ సహకారాలు అందించారు. మరి ఆయన కూడా అడిగి ఆయన మాటల్లోనే ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. నమస్తే మురళీకృష్ణారెడ్డి గారు, ఈరోజు మీరు గతంలో చిక్కిన బంధువును ఉద్ధరించడానికి సహాయ సహకారాలు అందించారు. అసలు మీకు ఆ కోరిక ఎలా కలిగింది? మొదటి ఎలా వచ్చింది? యాక్చువల్గా మేము సేవ సుమారు 20 సంవత్సరాలుగా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. అయితే గతంలో కోవిడ్ టైంలో ఈ అమ్మాయి ఏ కంట్రీలో అయితే ఉందో అక్కడే ఒక 5 మహిళలకి సహాయం చేయడం జరిగింది. అయితే వీళ్ళ అమ్మగారు ఏడుస్తూ బయట వేరే మేము ఎవరైనా చేసామో వాళ్ళకి కనిపించడం జరిగింది. వాళ్ళు నంబర్ ఇవ్వడం ద్వారా వీళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు నాతో మాట్లాడారు. మా అమ్మాయి ఇలా ఉన్న పరిస్థితి అని చెప్పారు. చెప్తే అమ్మాయి కూడా నాతో మాట్లాడిన తర్వాత తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసాము. ముఖ్యంగా ఐసీ యువసేన టీం మెంబర్ అయినటువంటి నాగరాజ్ గారు, అలాగే అక్కడ రాజలక్ష్మి గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా రామర్సి కూడా సహకారం అందించింది. అక్కడ బస్సులో కూడా వాళ్ళు పూర్తి సహకారాలు అందించారు. తద్వారా ఈ అమ్మాయిని సేఫ్గా ఇక్కడ పనిచేసే దగ్గర నుంచి నాగరాజ్ గారికి అక్కడి నుంచి ఇండియాకి సేఫ్గా పెంచడం జరిగింది. ఈ అమ్మాయి విషయం అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగలేదు. కానీ ఇంకా అక్కడ ఎంబసీలో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఇండియా రావడానికి వాళ్ళకి మాత్రం ప్రతినిత్యము ఒక నరకం కనిపిస్తుంది. వాళ్ళు 2 డేలుగా మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు నేరుగా నేను వాళ్ళకి వీడియో కాల్ చూశాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే వాళ్ళకి చెప్పినట్టు కూడా నెత్తి మీద భగవతం అంటే సూర్యుడు, అటుపై చుట్టూ ఎడారి, ఆపై పుట్టిన మనిషికి తగ్గమన్న అసలు దేనికి ఉపయోగపడే సముద్రం వాళ్ళు ఎదురుగా ఉంది. మరి అటువంటి ఎడారి భక్తులను ఉద్ధరించడానికి మురళీకృష్ణారెడ్డి ప్రాణం కట్టుకున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ చాలా మంది బాధితులు, అంటే ఈయనకు తెలిసి సుమారు 15 మంది బాధితులు అక్కడ ఉన్నారని సమాచారం. మరి వారిని తేవడానికి ఆయన సంఘంలో వాళ్ళతో పాటు ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు అంటే బాగున్నట్టు ఆలోచిస్తున్నారు. మరి దానికి సంబంధించిన కూడా తెలుస్తున్నాం. మురళీకృష్ణారెడ్డి గారి ప్రస్తుతం అక్కడ ఇంకా 15 మంది ఉన్నారు. ఇట్లా తెలియకుండా వందలాంటి అక్కడ తెలుగు రాష్ట్రాల ఆడపడుచులు మాట్లాడేదాన్ని నిలుపుపోయారు. మరి వాళ్ళని తేవడానికి గవర్నమెంట్ ఎటువంటి ప్రణాళిక తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటారు? మీ నిర్ణయం? ఇప్పటికే గవర్నమెంట్ చాలా మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తుంది. పిల్లలు వెళ్ళే వాళ్ళ కోసం అక్కడ పనిచేసి అక్కడ ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తుంది. కానీ ఆ ప్లాట్ఫామ్ ఏంటి, దాని ద్వారా మనకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ పొందుతున్నాము అనేది జనాలకు తెలియదు. అందువల్లనే ఈ మోసపూరితమైనటువంటి ఏజెంట్ల బారిన పడి గవర్నమెంట్ సిస్టమ్ అని బ్రేక్ చేస్తూ
వాళ్ళు తొలిదారిన ఇతర దేశాలు అడుగు పెట్టడం, ఆ తర్వాత అక్కడ ఇరుక్కుపోవడం, అక్కడి నుంచి బయటకు రావడానికి మన ఎంబసీని సంప్రదించడం జరుగుతుంది. మన దగ్గర సరైనటువంటి డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు బయటకు రావడం ఈజీ కావట్లేదు. సో ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా అందరూ వాడుకోవాలి. గవర్నమెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసినటువంటి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ద్వారానే ఇతర దేశాలకి వెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే ఇతర దేశాల్లో కూడా ఏమీ అక్కడ అద్భుతాలు ఏమి ఉండవు. దానికన్నా భారతదేశంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. భారతదేశంలో పనిచేస్తుంటే ఇంకా హాయిగా బతకొచ్చు. దూరం కొండలు నురుపు అన్న చదంగా ఏదో గల్ఫ్ వెళ్ళిపోదాము, గల్ఫ్ వెళ్ళిపోతే లక్షల కోట్లలో సంపాదించవచ్చు అని అనుకుంటారు. అది అవాస్తవం. గల్ఫ్ వెళ్తే మన డబ్బులు పెరగడం కాదు, కానీ కష్టాలు పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయి, అవస్థలు పడతాము. కాబట్టి దయచేసి భారతదేశంలోనే అనేక ఉపాధి మార్గాలు ఉన్నాయి, వాటిని అన్వేషించండి. ఏం మీకు ఇష్టమైతే ఆ ఉపాధిలో మీరు ముందుకెళ్ళడం తప్ప దేశం ముందు బయటకు వెళ్ళదు అనేదే ముఖ్యంగా నేను చెప్పేది. ఎందుకంటే భారతదేశం ఇచ్చినటువంటి ప్రశాంతత ఇంకా ఏ దేశంలో ఉండదు. కాబట్టి భారతదేశంలోనే మీరు ఈ ఉపాధిని ఏర్పాటు చేసుకున్న ప్రయత్నం ప్రభుత్వాలకు అనేక ప్లాట్ఫామ్స్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి సంప్రదించండి, ప్రభుత్వాన్ని సంప్రదించండి, మంచి జీవితాన్ని పొందుకోండి. ఇతర దేశాలు వెళ్ళడం అనేది పూర్తిగా మానేస్తే మంచిదని నా అభిప్రాయం. గల్ఫ్ దేశాల్లో తెలుగు ఆడబిడ్డలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరి ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడి తిరిగి స్వదేశానికి రావాలంటే మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇక్కడైనా తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లోకేష్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ